వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విజేత రాజశేఖర్ పరమేశ్వరన్ తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కొలుసు సుబ్రహ్మణ్యంతో కలిసి తెనాలికి విచ్చేసి గ్యాలరీని సందర్శించారు. వేర్వేరు మెటీరియల్స్తో రూపొందించిన వందలాది శిల్పాలను తిలకించిన ఆయన ఇలాంటి గ్యాలరీలు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపిస్తాయని, తెనాలి వంటి చిన్న పట్టణంలో ఉండటం తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులను ఆయన అభినందించారు. I'm very happy visiting this gallery, full of wonderful sculptures, it's full of life and I like them very much. Like these sculptures, I am also doing realistic paintings, so I like these sculptures very much. It's a wonderful experience. Wishing all success to this gallery, this owner and this son. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ శీలం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పార్వతి, సభ్యులు మహారాణా, సీనియర్ ఆర్టిస్ట్ చల్లా ఉదయశంకర్, వజ్రాల నాగరాజు, కొండారెడ్డి, ఆలూరు వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ కావాలి మరి ఇంకోని చేస్తున్నా చూసావు ఎప్పుడంతేగా ఒక్కసారి కనీసం 20 years మన ఆర్ట్ గ్యాలరీకి కేరళ నుంచి పరమేశ్వర్ అనే ఒక అంతర్జాతీయ చిత్రకారులు, మరి వారు 2 సార్లు భారీ పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయ్యున్నారు. వారు నిన్న విజయవాడ వచ్చారు. కారణం ఏంటంటే విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు వారితోటి ఒక పెయింటింగ్ డెమో ప్రోగ్రాం పెట్టారు. దానికి వారు గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చిన తర్వాత విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు మరి కొలుసు సుబ్రహ్మణ్యం గారు తెనాల్లో ఇట్లా గ్యాలరీ ఉంది, మీరు చూద్దురండి, ఆయన మాకు మా సొసైటీకి గౌరవాధ్యక్షులు కూడా, కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దురు రండి అని వారిని ఆహ్వానించారు. వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి నందుకు వారికి మేము పత్రికాముఖంగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఆయన వర్కులు చూసినాక అద్భుతం. నేను తిరుగుతూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్స్కి. నేను బేసిక్గా క్యాన్వాస్ పెయింటింగ్ ఎంఎఫ్ఏ మాస్టర్స్ చేశాను దీంట్లో. ఆయన వర్కులు చూసినాక చాలా అంటే చాలా అద్భుతం. ఇక్కడ తీసుకురమ్మని సార్ ఏం చెప్పలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇలాంటి కళాఖండాలు అందరికీ పరిచయం అవ్వాలి. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరు మర్చిపోరు, మనిషిని మర్చిపోతారు. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరు మర్చిపోరు. అలాగే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు కూడా నాకు లాస్ట్ 11 years అని తెలుసు. 11 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో ఆయన పోర్ట్రేట్ ఒకటి చూసి నేను ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ పట్టుకొని వితౌట్ రిజర్వేషన్తో కన్యాకుమారి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయనతో కలిసి వచ్చాను 2014. ఆ రిలేషన్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. సార్ మీరు రావాలి, మీ డెమో మాకు కావాలి. ఆంధ్రాలో సారు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అంటే డైరెక్ట్గా కాకుండా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా. బట్ సార్ని ఆంధ్ర తీసుకురావాలని నేను 1 year నుంచి ప్రయత్నం చేస్తుంటే అది ఇప్పుడు కుదిరింది. రేపు 13వ తారీఖున పోర్ట్రేట్ డెమాన్స్ట్రేషన్ సింగిల్ ఫినిషింగ్ అండి, ఎట్ అ టైం సింగిల్ ఫినిషింగ్ హైపర్ రియలిజంతో చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. స్టూడియో వర్క్స్ లేయర్ల మీద లేయర్లు అలా చేస్తూ ఉంటారు. సార్ ఎట్ అ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేసి ఈవినింగ్ సార్ని సన్మానం చేసుకొని మళ్ళీ రేపు నైట్ కమ్ టు కేరళ. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విజయభేరి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎన్ మనస్విని, ఎం మధువర్షిని, ఆర్ నందిత సరోజ, పి సౌమ్యశ్రీ, ఆర్ ప్రసన్నకుమార్లు 466 మార్కులు సాధించి తెనాలి టౌన్లో అగ్రస్థానంగా నిలిచారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను షేక్ మనీషా 436 మార్కులు, డి ఐశ్వర్య, పి హర్షవర్ధన్,
షేక్ రేష్మా 432 మార్కులు, పి ఇందుసాయి, వై వెంకట కావ్య 431 మార్కులు సాధించి తెనాలి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసి విభాగంలో ఎం హారిక 500 మార్కులకు గాను 480 మార్కులు, సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను పి మణిమేఘన 485 మార్కులు, ఎం అక్షయ 477 మార్కులు సాధించి ఆర్ట్స్ విభాగంలో తెనాలి పట్టణంలో విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎం సోహిత్ కుమార్ 988 మార్కులు, ఎం పూజిత 987 మార్కులు సాధించి తెనాలి పట్టణంలో అగ్రస్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను కె మౌనిక 986 మార్కులు, డి రిస్బా 984 మార్కులు సాధించారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో ఎం లక్ష్మీ దుర్గా వైష్ణవి 1000 మార్కులకు గాను 928 మార్కులు, సీనియర్ సిఈసి విభాగంలో జి మేఘన 803 మార్కులు సాధించి తెనాలి పట్టణానికి తిరుగులేని విజయాన్ని అందించారు. దీనితో పాటుగా జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు, 5గురికి 465 మార్కులు, 5గురికి 464 మార్కులు 9 మందికి, 463 మార్కులు 7గురికి, 462 మార్కులు 5గురికి, 461 మార్కులు 6గురికి సాధించి మొత్తం 460కి పైన 37 మంది విద్యార్థులు సాధించారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో 430 మార్కుల పైన 6గురికి, 425 మార్కుల పైన 11 మందికి, 420 మార్కుల పైన 19 మంది సాధించి మునిపెన్నడూ లేని విధంగా తెనాలిలో విజయడంకా మోగించారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో 985 పైగా 4, 980కి పైగా 13 మంది, 970కి పైగా 51 మంది సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో 985 పైన 1, 980 పైన 3, 970 పైన 7, సీనియర్ ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను 928 మార్కులు, సీనియర్ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను 803 మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు సత్కరించారు. 470 మార్కులకు గాను 464 మార్కులు మరో 3 విద్యార్థులు సాధించారు. మొత్తం కూడా 460 పైన సాధించినటువంటి విద్యార్థులు 55 మంది, 450 పైన సాధించిన విద్యార్థులు 208 మంది, అలానే 400 పైన సాధించిన విద్యార్థులు 838 మంది విద్యార్థులు. అంటే 470 మార్కులకు గాను 400 పైన సాధించిన విద్యార్థులు 838 మంది. అలానే బైపీసీ విభాగంలో 430 పైన సాధించిన వాళ్ళు 11 మంది, 420 పైన సాధించిన వాళ్ళు 29 మంది, 400 మార్కులు పైన సాధించిన వాళ్ళు 45 మంది. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 పైన సాధించిన వాళ్ళు 31 మంది, 950 మార్కులు సాధించిన వాళ్ళు 282 మంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్, కె సురేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లార్జ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మా ఎన్ఆర్ఐ కాలేజ్లో ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీ మార్క్స్ మా అందరికీ బాగా వచ్చాయి. 466 మా 5గురికి వచ్చాయి. దానికి మా టీచర్స్, డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ బాగా సహకరించారు. ఇలానే ఇంకా మేము బాగా చదువుతాము అండ్ ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్స్ సాధిస్తాము. థ్యాంక్ యూ సార్. We have achieved 466 out of 470. 5 of us have achieved this marks. We would like to score good marks in JEE mains also. We would also like to perform well in JEE advanced. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరి 986 మార్కులు, సీనియర్ బైపీసీ విభాగంలో జి వెంకటలక్ష్మి దుర్గా 982 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె శిరీష, వి జానకి
జానకీరామ్ 459 మార్కులు, జూనియర్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు పి మేరీ మహిత 434 మార్కులు సాధించింది. సైన్స్ గ్రూప్లో మరియు ఆర్ట్ గ్రూపుల నందు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో టి తన్విత 478 మార్కులు, సిఈసీ విభాగంలో సిహెచ్ కీర్తి చంద్రికకు 485 మార్కులు, సీనియర్ సిఈసీ విభాగంలో కె శ్రీరామ్, డి రామ్ చరణ్ 955 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లో 900 మార్కుల పైన 54 మంది, జూనియర్ ఇంటర్లో 47 మంది 400 మార్కుల పైన సాధించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చాటారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ నందు రాజేశ్వరి 986 మార్క్స్, బైపీసీ సీనియర్ ఇంటర్లో వెంకటలక్ష్మి దుర్గా 982 మార్క్స్, అదేవిధంగా సిఈసిలో శ్రీరామ్ 952, రామ్ కిరణ్ 952 మార్క్స్, తన్విత ఎంఈసీలో 475 మార్క్స్, కీర్తి చంద్రిక 485 సిఈసిలో మార్క్స్ సాధించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులుగా భావిస్తున్నాం. తెనాలి పట్టణంలోనే మరి ఎంపీసీ విభాగంలో రాజేశ్వరికి 986 మార్క్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో శిరీష జానకిరామ్ 459 మార్క్స్ వచ్చినవి. రాష్ట్ర స్థాయిలో బైపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్ నందు మహిత 434 మార్క్స్ని సాధించింది. ఈ సభలో విద్యార్థులు, అధ్యాపకులు వీరేంద్ర, బాబు, లలిత, శంషాద్ బేగం, మౌనిక, రోజ్మేరీ, నందకిషోర్, నవీన్, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ శ్రీ దుర్గా. నేను వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందువల్ల నాకు 982 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి నాకు సహాయం చేసిన నా టీచర్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు కూడా నన్ను సహాయపూర్వకంగా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను హాస్టల్లో ఉండేదాన్ని, కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే లెక్చరర్స్ అందరూ నాకు చాలా, అంటే నేను మిస్ అయిన క్లాసెస్ అన్నీ మళ్ళీ చెప్పేవాళ్ళు. నా పేరెంట్స్ కూడా నన్ను చదివించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లెక్చరర్స్ అందరికీ, ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో తెనాలి నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 465 మార్కులతో జె కావ్య ప్రథమ స్థానంలో నిలవగా, సెకండ్ ఇయర్లో 987 మార్కులతో తేజస్విని కాలేజ్ ప్రథమ స్థానంలో నిలిచారు. అలానే మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 400 మార్కులు దాటిన విద్యార్థులు 100 మంది, 460 పైన మార్కులు దాటిన విద్యార్థులు 50 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ రిజల్ట్లో మన తెనాలి నారాయణ విద్యా సంస్థ ప్రభంజనం విద్యార్థుల యొక్క రిజల్ట్ అద్భుతంగా రావటం జరిగింది. అందులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470కి గాను 465 మార్కులు కావ్య, అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు తేజస్విని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన నారాయణ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు 460కి పైగా 50 మంది స్టూడెంట్స్ తెచ్చుకోవటం, అదేవిధంగా 400కు పైగా 100 మంది స్టూడెంట్స్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో కోఆర్డిన్ చంద్రశేఖర్, డీజీఎం శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపల్ మురళి, ప్రిన్సిపల్ కె పవన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పోతరాజు, ఏఓ చక్రవర్తి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. నా పేరు జొన్నకుటి కావ్య. నేను తెనాలి నారాయణ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదివాను. నాకు ఈ కాలేజ్లో చదవడం వల్ల మంచి మార్కులు వచ్చాయి. ఇక్కడ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ అందరూ మంచిగానే చెప్తారు, మంచిగానే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బయట కాలేజ్తో పోల్చుకున్న ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు.
10th అయిపోయిన విద్యార్థులు మంచి మార్కుల కోసం నారాయణలో చేరమని నేను వాళ్ళకి సలహా ఇస్తాను. నాకు 470కి గాను 465 వచ్చినాయి. నా పేరు మల్లవరపు తేజస్విని. ఇక్కడ నేను నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 1000కు 987 వచ్చినాయి. ఇక్కడ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ బాగా చెప్తారు, అందరూ బాగా కేరింగ్ తీసుకుంటారు. ఐపీఏ కాకుండా ఆబ్జెక్టివ్ కూడా బాగా చెప్తారు. ఫస్ట్ ఇయర్ చదువుకునే వాళ్ళు ఈ కాలేజీ చదవాలని నా ఒపీనియన్ ఇస్తాను. నా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోలిడొంక కొత్తపాలెం నుండి బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరచాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తెనాలి విద్యార్థులు. సిటీ న్యూస్ ఇతడితో సమాప్తం. నమస్కారం.